हवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अंबिकापतये उमापतये पशुपतये नमो नमः। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మెంటోర్. నేను మీ సందీప్. అండ్ ఇవాళ మనం వచ్చేసి ఒక ప్లేస్ని అయితే విజిట్ చేయబోతున్నాం. అది వచ్చేసి మనకైతే శివాలయం అనమాట. శివ టెంపుల్ ఇన్ గండే అనమాట ఇది వచ్చేసి. అండ్ మనమైతే ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఇక్కడికైతే. మనం చూస్తున్నట్టయితే ఇదే అనమాట టెంపుల్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ప్రాచీన కాలంలో కట్టారనమాట, ఇప్పుడు కాదు. దీన్ని కట్టడం నేను ఇక్కడ రాజబెట్టారు, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే ఇక్కడ ఉన్న ఇది మొత్తం కనిపిస్తుంది కదా, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేసి అయితే మనకైతే ఇక్కడ ఇది లొకేషన్ అండ్ లాంగిట్యూడ్స్ యాటిట్యూడ్స్ అన్ని లొకేషన్ అది మొత్తం పెట్టడం జరిగింది. అండ్ లొకేషన్ వచ్చేసి గండాయి, తహసీల్ వచ్చేసి కైరాగర్ అనమాట. అండ్ డిస్టిక్ వచ్చేసి నాదనాంద్గావ్. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడుది కాదు, చాలా పాత కాలంలోది కాబట్టి ఇక్కడ ఈ తహసీలు ఇవన్నీ చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ హిస్టరీ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు కాదనమాట, చాలా 11th సెంచరీలో కట్టడం జరిగింది. 11th సెంచరీ AD అంటే ఇప్పుడు కాదు, ఇది చాలా చాలా సంవత్సరాలు అయిందనమాట. అండ్ ఇక్కడ మనకైతే డీటెయిల్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఏంటంటే ఈ బిల్డింగ్ వచ్చేసి అంటే ఈ గుడి వచ్చేసి మనకైతే మొత్తం శాండ్ స్టోన్స్, పాపులర్ నౌన్ యాజ్ దేరో టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని అయితే మనమైతే దేరో టెంపుల్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ దీని ముందుకైతే వెళ్ళి కూడా నేను మీకైతే చూపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి మొత్తం దీని గురించి తెలుసుకొని వెళ్ళిపోతే డైరెక్ట్ అయిపోతుందని నేనైతే ఇక్కడికి నిలవడం జరిగింది. అండ్ నేనైతే ఇది మొత్తం చదివేశాను. ఇప్పుడైతే మనమైతే ఎంటర్ అవుదాం. అండ్ ఇక్కడ ఏంటంటే నందిని మాత్రం ఈస్ట్ సైడ్లో ప్లేస్ చేశారని అయితే మనకైతే ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే చిన్నది, చాలా చిన్నది, కానీ మనకైతే ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి నంది అన్నమాట. ఇది ఈస్ట్ సైడ్లో ప్లేస్ చేయడం జరిగింది, అంటే మనం ఇటు ఈస్ట్ సైడ్ అనమాట, ఇది ఇటు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మనం అయితే ముందరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అదేవిధంగా అండ్ ఎవరైతే మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే ఫైనల్గా గుడికి ముందు వచ్చేసాం. అండ్ గుడి అయితే క్లోజ్ ఉంది. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నంది బొమ్మ. అండ్ దీనిది కొంచెం ముందర ఎరిగిపోయింది. ఇది మొత్తం ఏంటంటే శాండ్ స్టోన్తో కట్టడం జరిగింది. ఈ శాండ్ స్టోన్ ఎక్కడంటే ఇక్కడ నుంచి కాదు, రాజస్థాన్ నుంచి వస్తాయన్నమాట శాండ్ స్టోన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే శివలింగము ఉంది లోపల. ఇప్పుడైతే గుడి ఓపెన్ లేదు, మనకి కనిపిస్తలేదు. నేను కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే లోపల శివలింగం ఉందన్నమాట లోపల. అండ్ చుట్టూ మనకైతే విగ్రహాలు ఉన్నాయి. చూస్తున్నట్టయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఈవినింగ్ టైం మేబీ ఓపెన్ అవుతుందేమో. ఇట్లా చాలా పైకి ఉన్నది, ఇట్లా పైన చూడడానికి కూడా వస్తలేదు మనకి. నా ఫోన్ లోపలికి వెళ్తలేదు. చూస్తున్నారు కదా. అండ్ ఇదే వచ్చేసి టెంపుల్ అన్నమాట. అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకైతే టెంపుల్ అనమాట. కింద నుంచి కనిపిస్తుంది చూడండి. అండ్ ఇది చాలా పెద్దగా ఉంది. మనకైతే ఈ లొకేషన్ అయితే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంత చిన్న ప్లేస్లో ఇదైతే ఉండడం జరిగిందనమాట. అండ్ ఇది వచ్చేసి ఇప్పటిది కాదు, ప్రాచీన కాలంలో అంటారు కదా, అదేవిధంగా మనకైతే ప్రాచీన కాలంలో ఈ టెంపుల్ కట్టడం జరిగింది 11th సెంచరీస్లో. అండ్ అంటే ఇది వచ్చేసి ఎంతో పురాతన కాలంలో కట్టిన గుడి. ఇప్పుడైతే నేను దీని చుట్టూ ఉన్నది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకైతే చాలా రకమైన బొమ్మలు పెట్టడం జరిగింది ఇక్కడ. చూస్తున్నారు కదా మనకైతే. అండ్ అదేవిధంగా పైదాగా మొత్తం విగ్రహాలు అన్నమాట, చిన్న చిన్న బొమ్మలతో ఈ గుడి అయితే కట్టడం జరిగింది. చాలా పైకి ఉంది మా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంత పైకి అయితే మనకైతే కనిపిస్తలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. అండ్ ఈ టెంపుల్ అయితే నేను ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలనుకుంటున్నాను కానీ కుదురుతలేదు. ఇవాళ మీకు కొంచెం మీటింగ్ టైప్లో ఉండే, దట్స్ వై నేను ఇక ఈ టెంపుల్ గురించి మీకు చూపిద్దామనేసి నేనైతే రావడం జరిగింది. చూస్తున్నారు కదా. అండ్ ఈ
విగ్రహాలకి ఏదో ఒక మీనింగ్ ఉండవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అండ్ మనకైతే ఇక్కడ చెప్పడానికి ఎవరు లేరు, చాలా ప్రాచీన గుడి కాబట్టిగా మనకైతే దీని గురించి తెలుసుకుందామన్నా ఎక్కువ ఎవరు లేరనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడైతే బాణంతోనూ సంథింగ్ ఏనుగుని దేంతో కొట్టడానికి వస్తారు. అండ్ ఇక్కడ మనకైతే ఏనుగు విగ్రహం అంటున్నది, తొండం అనేది ఇరిగి ఇక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీనికి సంథింగ్ ఏదో మీనింగ్ ఉండొచ్చు, మరి నాకు తెలిసినంత వరకు నాకైతే తెలియదు కాబట్టి నేను అంత క్లియర్గా నేనైతే చెప్పలేను. ఏది పడితే అది చెప్తే మంచిది కాదు కాబట్టిగా. అండ్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో టెంపుల్ మాత్రం. ఈ టెంపుల్ మీకైతే నచ్చినట్టయితే నాకైతే కామెంట్లో మీకు ఎలా అనిపించిందో దీని గురించి అయితే కామెంట్ చేసింది. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏంటంటే లోపల మనము మార్నింగ్ ఈ టెంపుల్ తెరుస్తారేమో, ఇక్కడికైతే మనకైతే కింద వాటర్ అనేది ఉంది కాబట్టి మార్నింగ్లో టెంపుల్ తెరుస్తారేమో అనుకుంటు నాకు తెలిసినంత వరకు అయితే. చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే మనకైతే పిల్లలు మాట్లాడడానికి వచ్చారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా హాయ్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు అన్నమాట. అండ్ ఏంటంటే ఈ టెంపుల్ తెలుసుకుందామన్నా మనకైతే ఇక్కడ ఎవరు లేరు. అండ్ నాకైతే ఈ విగ్రహాలు దీని గురించి ఏదో స్టోరీ ఉంది అని నాకైతే అనిపిస్తుంది. దీని గురించి స్టడీ చేయాలని కూడా నాకైతే ఉంది. చూస్తున్నారు కదా, అండ్ చాలా సూపర్గా ఉంది. మనకైతే మస్తు నచ్చింది నాకైతే టెంపుల్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసాను ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.